కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము వచనం మీకు అర్థమై ఉంటుంది. మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. దీనిని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. పౌలు ఏమన్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ వచనానికి అర్థం ఏంటి అనేదాన్ని మనం ఆలోచిద్దాం. దీనికి ఒక నేపథ్యం చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. అదేంటంటే 2 నెలల నుంచి సోషల్ మీడియాలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా గందరగోళ పరిస్థితులు వచ్చాయి. కానీ ఏ ఒక్కరికి దాని వెనకాల ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు, తెలియదు, నాకు తప్ప. అలా ఏంటంటే 13 మంది కలిపి రీసెంట్గా ఇద్దరు యాడ్ అయ్యారు. 13 మంది కలిపి ఒక డెసిషన్కి వచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు. అదేంటంటే జాన్ పాలే సూసైడ్ చేసుకోవాలి. నేనేం చేసుకోవాలంట? సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడా? మీరు చెప్పండి. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడా? ఉదయించినా జాన్ పాల్ అలాంటి పని చేయడు. ఎందుకని? మొత్తం ప్రపంచం ఒకవైపు నిలవబడి వికటాట్టహాసం చేసినా వాళ్ళకు మించిన అవుతాను ఇటువైపు నిలవబడి. అంత మొండోండి నేను. అర్థమైంది? నేను వచ్చినటువంటి నా నేపథ్యం, నా చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏ ఒక్కడికి తెలియదు, ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి ఇంతవరకు నేను వచ్చిన విధానం ఏ ఒక్కరికి తెలియదు ఈ భూమి మీద, నాకు తప్ప. నా గురించి ఫుల్ క్లారిటీ మా నాన్న కూడా లేదు, మా చెల్లికి కూడా లేదు, కొద్దిగా తెలుసు వాళ్ళకి. సింపుల్ చెప్పాలంటే ఎడారిలో ఒక మొక్క ఉంటుంది చూసావు, ఎడారిలో అరుహా వృక్షం అంటారు చూసావా, ఎడారి మొక్క ఉంటుంది చూసావా, ఆ ఎడారి మొక్క ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో, ఎన్ని ఉపద్రవాలను ఎదుర్కొంటుందో, ఎంత ఎద్దడిని తట్టుకుంటుందో ఎడారిలో, అలా తట్టుకొని లోపల ఎంత తేమ ఉంటుందో ఎగ్జాక్ట్గా అలా వచ్చాను నేను చిన్నప్పటి నుంచి. కాబట్టి ఎడారి మొక్కల్ని ఎన్ని వేడిగాళ్ళు ఏమీ చేయలేదు. చేస్తాయా? వేడిగాళ్ళు వచ్చే మామూలు చెట్లు మాడిపోతాయి, ఎడారి చెట్టు మాడిపోదు. పెద్ద గాలివాన వచ్చినా సరే ఎడారి మొక్కని ఏం చేయలేవు, వరదలు ఏం చేయలేవు, గాలులు ఏం చేయలేవు, ఏ ప్రతికూల పరిస్థితి కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే అన్నింటికి తట్టుకొని నిలబడి ఉంటుంది అది. అలా తీసుకొచ్చాడు దేవుని. కాబట్టి జాన్ పాల్ అనే వ్యక్తిని మోరల్గాను, ఎమోషనల్గాను, స్పిరిచువల్గాను, సోషల్గాను, ఫైనాన్షియల్గాను డౌన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద వడగాలి ఒక ఎడారి మొక్కని ఎండిపోయేటట్టు చేయాలి అని ప్రయత్నం చేస్తే ఎంత చీపుకుంటుందో అంత చీపుకుంటుంది. మొత్తం ప్రపంచం ఏకమై అటువైపు నిలవబడి వెక్కిరించిన ఇటువైపు వాళ్ళకంటే ఎక్కువ వెక్కిరిస్తాను నేను నిలబడి. ఎందుకంటే నేను ఆశ్రయించింది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువని. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆశ్రయం పొందుతున్నటువంటి నన్ను, ఆ సిలువను అర్థం చేస్తున్న నన్ను వెక్కిరించడం ఎవరికి సాధ్యం కాదు, చేత కాదు. ఎందుకంటే ఆ సిలువ ప్రధానుల్ని, అధికారుల్ని నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనబరిచినటువంటి స్థలం సిలువ. ఆ సిలువలో ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ సిలువని ప్రపంచానికి విశదీకరిస్తున్నటువంటి, సుస్పష్టంగా వివరిస్తున్నటువంటి నన్ను వెక్కిరించడం ఎవరి తరం కాదు.
నా సమస్య ప్రభు అయిన యేసుక్రీస్తు, నా పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు. నా సమస్య ఆయనే, నా పరిష్కారం ఆయనే. నాకేదైనా ఉంటే ఆయనతో తేల్చుకుంటాను. అలా 2 నెలల క్రితం జాన్ పాల్ అనే వ్యక్తికి మీదట వాక్యం చెప్పకూడదు, తనకు తానుగా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద తుఫాను చెలరేగింది క్రైస్తవ ప్రపంచంలో. బోలెడన్ని నిందలు, బోల్డన్ని ఆరోపణలు, బోలెడన్ని చెలరేగాయి. ఒక్కడిగా మొత్తం అన్నిటినీ ఎదుర్కొన్నాను. ఇంకా ఎక్కువ పరిచర్య, ఇంకా ఎక్కువ సువార్తను అర్థం చేసుకున్నటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ క్రమంలో చాలామంది ఫోన్ చేసి, అన్న ఇదేంటి అదేంటి అని అడుగుతున్నప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అదేంటంటే, నన్ను చూడకండి, వాక్యాన్ని తీసుకోండి, వాక్యాన్ని చూడండి అని చెప్పాను. దేనికి చెప్పాను ఇది? నేను పాపం చేస్తూ ఉంటాను, మీరు ఈ పాపాన్ని చూడకండి, మీరు వాక్యాన్ని మాత్రమే చూడండి అని చెప్పానా? లేకపోతే సోషల్ మీడియాలో బోల్డ్ అన్ని ఆరోపణలు వస్తున్నాయి, అవన్నీ పట్టించుకోవద్దు, మీకు వాక్యం వస్తుంది, వాక్యాన్ని చూడండి అని చెప్పానా? రెండవది, ఎందుకు అంటే నేను పబ్లిక్లో ఉండే వ్యక్తిని కాబట్టి, సమాజంలో ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి, బోల్డ్ అంతమంది నా మీద రాళ్ళు వేసేదాన్ని ప్రయత్నం చేస్తారు. పైగా నాకు శత్రువులు ఎక్కువ, చాలా ఎక్కువ. అలాంటప్పుడు వాళ్ళ పైశాచికత్వాన్ని, వాళ్ళ ద్వేషాన్ని, వాళ్ళ శత్రుత్వాన్ని ఎలా తీర్చుకోవాలనే దానికి 1కి 10 జోడించి మాట్లాడతారు. వాటన్నింటికి నేను సమాధానం చెప్పాలి అంటే కుదరదు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలకి సమాధానం చెప్పాలంటే కుదరదు. కొన్నింటికి చెప్పగలను, అన్నింటికి చెప్పలేను, చెప్పకూడదు కొన్నింటికి. ఓకే, అప్పుడు నేనేం చెప్పాను అంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోవద్దు, మీరు వీటిని చూడొద్దు, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని పట్టించుకోండి అని చెప్పాను. ఎందుకని? నిజాలు మీకు తెలియదు కాబట్టి, ప్రతి దానికి చెప్పడం కుదరదు కాబట్టి, దీన్ని చూడకండి, ఇక్కడ ఉన్నటువంటి నన్ను చూడకండి, వాక్యాన్ని చూడండి, మీకు ఉపయోగపడితే వాక్యాన్ని తీసుకోండి, లేదన్న వాక్యం కూడా తప్పుగా ఉందంటే దాన్ని కూడా వదిలిపెట్టేసేయండి అని చెప్పాను. దీన్ని కొంతమంది వ్యక్తులు ఎలా వక్రీకరించారు అంటే, జాన్ పాల్ అనే వ్యక్తి పాపం చేస్తూనే ఉంటాడు, మనం జాన్ పాల్ పాపాన్ని చూడకూడదంట, జాన్ పాల్ చెప్పే వాక్యాన్ని చూడాలంట అనేటట్టు వక్రీకరించారు దీన్ని. ఒకవేళ నేను పాపం చేస్తూ ఉంటాను, నా పాపాన్ని చూడద్దు, వాక్యాన్ని చూడండి అంటే, ఇక వాక్యం చెప్పి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఏమని చెప్పాలి? వాక్యాన్ని కాంట్రడిక్షన్ కదా, అలా అయితే చెప్తాను నేను. 10 మందిలో కనిపించే వ్యక్తి మీద ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఎవ్వరికి తక్కువ అవి. యేసు ప్రభువుని తక్కువ అన్నారా? యేసు ప్రభువుని ఏమన్నారు? పాపులకు, సుంకరులకు స్నేహితుడు అన్నారా? అంటే దాని అర్థం ఏంటి? పచ్చిగా మాట్లాడాలంటే దయ్యం పట్టినోడు అన్నారా? మతి స్థిమితం లేదు అన్నారా? కయసరుకు పన్నెబొత్తు అంటున్నాడు అన్నారా? అక్రమకారుల్లో ఒకడు అని సిలువెక్కించారా? బయల్జెబూలుకు అధిపతి వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని అన్నారా? ఇలా రకరకాల మాటలు యేసుప్రభువుని మాట్లాడారు, రకరకాలు మాట్లాడారు. ఎందుకని? పబ్లిక్లో ఒక వ్యక్తి లైఫ్ ఉంటే, ఒక జీవితం ఉంటే, అంటే సమాజంలో ఉన్న జీవితానికి దెబ్బలు ఎక్కువ పడతాయి, చాలా ఆరోపణలు వస్తాయి. అదే మనము మన ఇల్లు, మన పొలం, లేకపోతే ఆఫీస్ అని ట్రయాంగిల్లో తిరుగుతున్నాం అనుకో, ఇల్లు, మనం పనిచేసేటువంటి స్థలము, మన చర్చ్ లేదా మన జీవితం, ఈ ట్రయాంగిల్లో తిరుగుతున్నాం అనుకో, మనకేం రాదు, మన జీవితం మనది అలా ఉండిపోతుంది. ఒకవేళ ఏదైనా ఒక మచ్చబడిన ఒక ఆరోపణ వచ్చినా మన ఇంటికి, పక్కింటికి, ఆ వీధిలో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆ ఊర్లో వ్యక్తులు మాట్లాడుకుంటారు, లేదా బంధువులు, చుట్టాలు మాట్లాడుకుంటారు, అంతే. పాయింట్ అర్థమైందా? కానీ సోషల్ మీడియాలో ఉన్న ఒక వ్యక్తి మీద ఒక ఆరోపణ వస్తే కనుక మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఉదాహరణకి కొత్త రోడ్లో బ్రతుకుతున్నారు మీరు,
మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ రాగానే ఎవరు మాట్లాడుకుంటారు? ఈ కొత్త రోడ్ల వ్యక్తులు మాట్లాడుకుంటారు. అమ్మో జాన్పాల్ ఎలా అంట అలా అంటారు. ఇక నా బంధువులు స్నేహితులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతే, ఇక ఎవరికి సంబంధం లేదు అది. కానీ సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణ వస్తే మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి. ప్రత్యేకించి నేనేంటంటే ఎక్కువ మంది శత్రువులు సంపాదించేసుకున్నాను కాబట్టి నా గురించి ప్రపంచం రెట్టింపు మాట్లాడుకుంటుంది. అప్పుడు నేనేం చెప్పాను అంటే, ఈ ఆరోపణలన్నింటినీ వదిలిపెట్టేసి, ఎందుకంటే వీటి గురించి నేను మాట్లాడను కాబట్టి దీని గురించి పక్కన పెట్టేసి వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చూడండి. ఒక స్పీకర్గా మీకు ఏం కావాలంటే వాక్యం కావాలి, దాన్ని తీసుకోండి అని చెప్పారు. ఏ నేపథ్యంలో చెప్పాను దీన్ని? ఆరోపణల నేపథ్యంలో చెప్పారు. అవునా కదా? దీన్ని ఎలా మలిచారు అంటే బయట వ్యక్తులు, కాదు జాన్పాల్ ఏమంటున్నాడు అంటే, నా జీవితాన్ని చూడొద్దు వాక్యాన్ని చూడు అని చెప్తున్నాడు అనేట్టుగా మలిచారు దీన్ని. నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు, వాళ్ళు మలిచిన కాంటెక్స్ట్ వేరు. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏం చేశారంటే ఒక వచనాన్ని తగిలించారు. ఆ వచనం ఏంటంటే, కాదు ఒక వ్యక్తి జీవితము ఒక వ్యక్తి వాక్యం రెండు కలిసి ఉంటాయి, మనం కలిసి ఉండవని చెప్పామా? మనం కలిసి ఉండవు అని చెప్పినట్టుగా వాళ్ళు ఊహించేసుకొని అప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ మొదటి వచనం తీసుకొని, నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుండని పౌలు చెప్పలేదా? కానీ జాన్పాల్ ఏం చెప్తున్నాడు? నన్ను చూడొద్దు వాక్యాన్ని చూడండి అని చెప్తున్నాడు అనేటట్టుగా ఇక్కడ అపార్థం చేయించారు క్రైస్తవ సమాజాన్ని. నేను అలా చెప్పలేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే, వాళ్ళు చెడ్డ ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ ఒక వచనాన్ని లోతుగా ఆలోచించడానికి మనకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఇంతకీ పౌలు ఇక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఏంటి దాని అర్థం? పౌలు నా జీవితంలో పాపం లేదు, నేను ఎప్పుడు పాపం చేయలేదు, పాపం చేయను, అసలు యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి పాపం అసలు ఎలా చేస్తాడు, నేను అచ్చంగా యేసుప్రభులాగానే ఉన్నాను, యేసుప్రభు ఎంత పాపరహితుడో నేను కూడా అంత పాపరహితుడిని, కాబట్టి మీరు కూడా అంత పాపరహితులుగా ఉండాలి అని చెప్తున్నాడు అని అర్థమా? లేకపోతే ఇంకేమైనా ఉందా? అపోస్తలుడైన పౌలు ఎవరు? మనిషా దేవదూత? మనిషా దేవదూత? మనిషి. మనిషి పాపం చేస్తాడా చేయడా? మనిషి చేస్తాడన్నా పౌలు చేయడు, అంతే కదా మీ ఆన్సర్? అన్న మనిషి చేస్తాడన్నా పౌలు అయితే చేయడు, అంతే కదా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడనై ఉన్నాను. మనసు విషయంలో ఎవరికి దాసుడంట? దైవ నియమానికి. శరీర విషయంలో ఎవరికి దాసుడై ఉన్నాడంట? పాప నియమానికి దాసుడనై ఉన్నాను. ఏంటి దాని అర్థం? మనసు విషయంలో దైవ నియమానికి దాసుణ్ణి, మనసేమో దేవుడి మీద భక్తి కలిగి ఉండమని, విశ్వాసం కలిగి ఉండమని, దేవుడు చెప్పినట్టు చేయమని, దేవుడికి అనుకూలంగా బ్రతకమని, యేసుప్రభులాగా బ్రతకమని మనసు విషయంలో ఉన్నాడు. శరీర విషయానికి వస్తే ఎవరికి దాసుడంట? పాప నియమానికి దాసునై ఉన్నాను. శరీర విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఆయన వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, మోసం చేశాడని నేను చెప్తున్నానా? ఏంటి పాప విషయంలో శరీరానికి దాసుడు అంటే ఏం చేస్తుంటాడు? ఆయన శరీరం ఎలా బిహేవ్ చేస్తుంటుంది? ఈ మాట అర్థమైతే సువార్త అంటే ఏంటో అర్థమవుతుంది. మనసు విషయంలో బోల్డన్ని మంచి ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ శరీర విషయంలో శరీరం ఎంత పాప స్వభావానికి లోబడే స్థితిలో ఉంటుందో, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే అక్కడ సువార్త స్టార్ట్ అయింది. ఇది నీ బలాన్ని బట్టి, బలహీనతను బట్టి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనం నీతిమంతులమయ్యామని. ఇంతకు పౌలు పాపం చేశాడా? నాకు తెలియదు.
చేయలేదని నేను చెప్పను. ఎందుకంటే పాప విషయంలో శరీరానికి దాసుడై ఉన్నాడు అంటే స్కోప్ ఉంది, అవకాశం ఉంది. కానీ బైబిల్లో లిఖితం కాలేదు, వ్రాయబడలేదు. పాప నియమం అనేది ఉంది అంటే పాపం జరుగుతుంది. మనలాంటి శరీరంలో రక్త మాంసాల్లో ఉన్నటువంటి వ్యక్తి పౌలు. అలాంటి పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం అంటే క్రీస్తు పాపరహితుడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అన్నటువంటి ఆయన క్రీస్తు. పౌలు కూడా ఏ మాట చెప్పగలడా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్న ప్రకారం అంటే ఇప్పుడు పౌలు ఏం చెప్తాడు అన్నమాట? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని అంటాడు. అంతేనా దాని అర్థం? అనగలడా? అనలేడా? అనలేడా? అనలేకపోతే మరి పోలిక ఎక్కడ పెట్టాడు ఆయన? పాపరహితమైన స్థితికి పెట్టాడా, లేకపోతే ఇంకా దేనికైనా పోలిక పెట్టి మాట్లాడుతున్నాడా? చిన్న ప్రశ్న కదా నేను అడిగింది. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము అంటే పౌలు ఏం చెప్పాలి అంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? ఒకప్పుడు నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దోషకుణ్ణి, దుర్మార్గుణ్ణి. ఎప్పుడైతే క్రీస్తులో బాప్తీసం తీసుకున్నానో ఆ బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అని పౌలు అనగలడా? ఇది నా ప్రశ్న. ఎవ్వరూ అనలేరు. ఒకవేళ అనగలిగితే యేసు ప్రభు అని ఆయన్ను అలా తీసి పక్కన పెట్టేచ్చు. అక్కర్లేదు నువ్వు మాకు అని, నువ్వు మాకు అక్కర్లేదని పక్కన పెట్టేచ్చు ఆయన. క్రీస్తు మాత్రమే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని అనగలడు. ఇంకెవరు అనలేరు. ఇంకెవరు అనలేనప్పుడు, పౌలు కూడా అనలేనప్పుడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం అంటే పోలిక పాపరహితమైన స్థితికా, లేకపోతే ఇంకా వేరే విషయానికి ఏమైనా పోలిక పెడుతున్నాడా? సమాధానం చెప్పండి. వేరే దేనికో ఆయన పోలిక పెడుతున్నాడు. దేనికి పోలిక పెట్టుంటాడు? దేనికి పెట్టుంటాడు? గెస్ చేయండి. దేనికి పెట్టుంటాడంటే ఇది 11వ అధ్యాయం మొదటి వచనం. దీనికంటే ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 10 అధ్యాయాల్లో చెప్పి ఉంటే ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడా? ఆ 10 అధ్యాయాల్లో చెప్పకుండా మనల్ని ఊహించండి అనే దానికి ఇది చెప్పుంటాడా? ఆ 10 అధ్యాయాలు చెప్పుంటాడా ముందు? ఆ ముందు ఏదో ఒక మోడల్ని సెట్ చేసి, ఒక మాదిరిని సెట్ చేసి, ఈ మాదిరిని మీరు ఫాలో అవ్వండి, ఇదే మాదిరి యేసు ప్రభు ఉన్నాడు, ఇదే మాదిరి నేను కూడా ఉన్నాను, ఇదే మాదిరి మీరు కూడా ఉండండి అని చెప్పి ఉంటాడా? లేకపోతే మనం పైన సంబంధం లేకుండా కింద సంబంధం లేకుండా నేరుగా ఇదే వచనాన్ని తీసుకొని పౌలు ఎక్కడ పోలిక పెడుతున్నాడని మనం ఆలోచించాలన్నా? ఆ పైన ఉంటుంది కదా. ఇప్పుడు చూద్దాం, ఇంతకీ పౌలు చూపెడుతున్న మాదిరి ఏంటి? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు అంటే ఎక్కడికి పోలిక పెట్టాడు? ఆ పై వచనాలు ఏమున్నాయో చూద్దాం. 10వ అధ్యాయము 31వ వచనం నుంచి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు భోజనం చేసిన, పానం చేసిన, ఏం చేసినా ఎవరి మహిమ కోసం చేయాలంట? దేవుడి మహిమ కోసం. యేసు ప్రభు ఇలా చేశాడు ఎప్పుడైనా? యేసు ప్రభు ప్రతి దానిలో ఎవరి మహిమను కోరుకున్నాడు? ఎవరి మహిమను కోరుకున్నాడు అంటున్నా. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈలోపు శిష్యులు భోజనం తీసుకొచ్చారు. యేసు ప్రభు భోజనం చేయి అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, మీకు తెలియని వేరొక ఆహారం నా దగ్గర ఉంది. ఏంటి ప్రభు అదంటే ఆయన చిత్తాన్ని తుదముట్టించడం, ఆయన పనిని చేయడం, అది నాకు ఆహారం. ఈవిని రక్షించాను, ఇక్కడ కడుపు నిండిపోయింది. అంతేనా? ఇంకేమైనా ఉందా అక్కడ? యేసు ప్రభు ప్రతి సందర్భంలో దేవుని మహింపరిచాడా, మహింపరచలేదా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా చేసి నిన్ను మహింపరిచాను అంటాడు ఆయన. ఆయన ప్రతి దాంట్లో దేవుని మహింపరిచాడు క్రీస్తు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ?
కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కోసం చేయండి అన్నాడంటే పౌలు కూడా ఎవరి మహిమ కోసం చేశాడు? ప్రతిదాన్ని ప్రభు మహిమ కోసం చేశాడు. క్రీస్తు పౌలు ఇద్దరు ఈక్వల్ అయ్యారా? కాలేదా? ఏమైనా వెళుతుందా? ఇప్పుడు చెప్పు. క్రీస్తు దేవుని మహిమపరిచాడు ప్రతి దాంట్లో, పౌలు మహిమపరుస్తున్నాడు ప్రతి దాంట్లో. క్రీస్తు పాపరహితుడు, పౌలు పాప రహితుడా సహితుడా? అంటే పోలిక ఇక్కడ పాపానికి కాదు, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని మహిమపరిచే విషయంలో పోలిక. క్రీస్తు ప్రతి దగ్గర మహిమపరిచాడు దేవుణ్ణి, నేను కూడా మహిమపరిచాను. కాబట్టి మీరు, కొరింథీయులైన మీరు, భోజనం చేసినా పానం చేసినా ఏమి చేసినా ప్రతి విషయంలో దేవుని మహిమ కోసం చేయండి. సరిపోయిందా? ఇంకేమైనా ఉందా ఇక్కడ? ఈ వచ్చిన అక్కడ వదిలిపెట్టి మొత్తం గాల్లో తిరుగుతున్నారు, హెలికాప్టర్ తిరిగినట్టు తిరుగుతున్నారు. అక్కడే ఉంది కదా అది. నేను చెప్పాను స్పష్టంగా, ఒరే 11వ అధ్యాయం మొదటి వచనం ఉందంటే అంతకంటే ముందు వచనంలో వెతకాలి, కానీ మీరు ఊహించకండి, మీ పీత బొర్రలు వేసుకొని ఆలోచించకండి అని చాలా స్పష్టంగా చెప్పారు. వినరు. ఇప్పుడు చూడండి 32వ వచనం, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరం కలగజేయకండి. భోజన విషయంలో పానీయ విషయంలో అభ్యంతరం కలగజేయకండి. యేసుప్రభు ఎవరికైనా అభ్యంతరాన్ని కలగజేశాడా? అయ్యా మీరు యూదులు, మేము సమరయులమే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నన్ను నీళ్ళు ఎందుకు అడుగుతున్నావు? అవును కదా, నేను యూదుని కదా, వద్దులే నీళ్ళు అని అన్నాడా? భోజన విషయంలో పానీయ విషయంలో ఎవరికి ప్రభు అభ్యంతరం కలుగజేయలేదు. ఆయన భోజన పంక్తి కూర్చున్నప్పుడు చుట్టుపక్కల రకరకాల వ్యక్తులు కూర్చున్నారు. గబుక్కుని లేచి ఆయన పక్కన కూర్చోలే, కంఫర్టబుల్గా కూర్చున్నాడు. యేసుప్రభు ఎవరికి అభ్యంతరం కలుగజేయలే. యేసుప్రభు వీళ్ళు చిన్నపిల్లలు పట్టుకొస్తున్నారు, బయటికి వెళ్ళమని అంటుంటే వారిని అభ్యంతరపరచొద్దు, తీసుకురండి వాళ్ళని నెత్తిమీద చేపెట్టాడు, ప్రార్థన చేశాడు, దీవించాడు. అభ్యంతరం కలుగజేయలే. యేసుప్రభువా, ఒకడు నీ పేరిట దయ్యాలు వెలగొడుతుంటే చూసాం, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, వారిని మేము అభ్యంతరపరుస్తాం అని అంటే యేసుప్రభు అన్నాడు, నా పేరిట అద్భుతం చేసి నన్ను మహింపరచకుండా నన్ను దూషించేవాడు ఎవడు లేడు, నన్ను తక్కువ చేసేవాడు ఎవడు లేడు, వాడిని అభ్యంతరపరచొద్దు. క్రీస్తు ఎవరిని అభ్యంతరపరచలే. పౌలు ఏమంటున్నాడు? నేను కూడా భోజన విషయంలో ఎవరిని అభ్యంతరపరచను. ఒకవేళ అవసరమైతే నా సహోదరుడి కోసం భోజనం చేయడం మానేస్తాను, మాంసం తినడం మానేస్తా. యేసుప్రభు ఎలా ప్రవర్తించాడు, పౌలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. దీన్నే కొరింథీయులు చెప్తున్నాడు, మీరు కూడా ఇలాగే నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా ప్రవర్తించడం చెప్తున్నాడు. సరిపోయిందా? నేను క్రీస్తుల పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి, సరిపోయింది. 33వ వచనం, ఈలాగు నేను కూడా అంటే ముందు ఎవరిని పెట్టాడు? క్రీస్తుని. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. నేను కూడా స్వప్రయోజనం కోరలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క సందర్భంలో అయినా స్వప్రయోజనాన్ని కోరుకున్నాడా? తన సొంత ప్రాణాన్ని ఇచ్చాడు అంటే ఆయన ఏ విషయంలో స్వప్రయోజనం కోరుకున్నాడు? దేంట్లో కోరుకోలే. కాబట్టి నేను కూడా స్వప్రయోజనాన్ని కోరుకోలేదు, మీరు కూడా ఏం చేస్తారు? స్వప్రయోజనాన్ని కోరుకోకండి. నెక్స్ట్ వచనం చూడండి, ఏముంది అక్కడ? నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం. దాని కంటిన్యూషనా ఇది వేరే వచనమా? దాని కంటిన్యూషనా వేరే వచనమా? ఇది పౌలు కొరింథీ పత్రికని 1వ అధ్యాయం 2వ అధ్యాయం రాయరాయన మొత్తం రాసుకుంటూ పోయాడు. మనం సులభంగా ఉండేదానికి అధ్యాయాలు వచనాలు విడగొట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి, పౌలు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం అన్నది ఆయన ప్రవర్తనకు సంబంధించి, పాపానికి సంబంధించి మాట్లాడుతున్నాడా? పరిచర్యకు సంబంధించి మాట్లాడుతున్నాడా? పరిచర్యకు సంబంధించి మాట్లాడుతున్నాడు. పౌలు ప్రవర్తన విషయంలో క్రీస్తుకి ఈక్వల్ కాదు కదా, ఆ పదాన్ని ప్రయోగించడానికి కూడా పనికిరాడు. నీలాంటి నాలాంటి మనిషి ఆయన. నేను చెప్పింది వాక్యానికి వ్యతిరేకంగా ఉందా లేకపోతే సమాంతరంగా ఉందా? సమాంతరంగా ఉందా? 4వ అధ్యాయం 16వ వచనం. ఏ 4వ అధ్యాయము?
కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 15, 16 రెండు కలిసి ఉంటాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనిన వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సువార్త విషయంలో నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా కన్నాడంట? వాళ్ళని సువార్త ద్వారా కన్నాడంట. కాబట్టి వాళ్ళు ఎవరిని పోలి నడుచుకోవాలంట? పౌలును పోలి నడుచుకోవాలి. ఏంటి దీని అర్థం ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో సువార్త ద్వారా కనడం అంటే ఏంటి, ఆ సువార్త ద్వారా పుట్టిన వ్యక్తులు తండ్రిని పోలి నడుచుకోవడం అంటే ఏంటి అనేది రాయబడి ఉంటుంది. నేను చదివి వినిపిస్తాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం, మేము ఒక్కరు కాదంట, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం. ఏ విషయంలో మాదిరి? మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. మాలాగే ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళను కూడా గురిపెట్టి నడుచుకోండి. ఇంతకు ఏం మాదిరి? 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకి శత్రువులు నడుచుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఇది పౌలు మాదిరి. ఎవరైతే వారి కడుపే వారి దేవుడు, వారు భూ సంబంధమైన సంగతుల కోసమే ప్రయాసపడుతున్నారు, అలాంటి వారిని పక్కన పెట్టండి. మరి ఎవరిని ఫాలో అవ్వాలంట? మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటాడు 1 కొరింథీ పత్రికలో. సిలువను ప్రకటించే వాళ్ళను మాదిరిగా పెట్టుకోండి. ఇది ప్రవర్తన సంబంధించిందా? పరిచర్యకు సంబంధించిందా? పరిచర్యకు సంబంధించింది. ఈరోజు అనేక మంది యేసుప్రభువును ప్రకటించే వాళ్ళు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు, దీవెనలు కుమ్మరిస్తున్నారా? మేలులు, క్షేమాలు కుమ్మరిస్తున్నారా? లేదా సిలువను గురించి సువార్త ప్రకటిస్తున్నారా? ఉజ్జీవ సభల్లో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కదా ప్రకటిస్తున్నది. సిలువను గురించి ఎక్కడ ప్రకటిస్తున్నారు? లేదు. ఇది పౌలును పోలి నడుచుకోవడం అంటే, నేను వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ మీకు సువార్త ప్రకటించిన వాడును కాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉపమానాలు ఇచ్చాడో వాటితోనే మీకు క్రీస్తు సిలువని వివరించాను అంటాడు. నన్ను పోలి నడుచుకోండి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాక్చాతుర్యం కాదు, ఇక్కడ జ్ఞానాతిశయం కాదు, ఇక్కడ క్రీస్తు సిలువ. ఆ సువార్తలో శక్తి ఉంది, అది ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది. ఇది పౌలును పోలి నడుచుకోవడం కాదన్న అంటారా? 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతురి. ఏ విషయంలో పోలిక ఇక్కడ? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారు. ఎప్పుడంట? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. వాక్యాన్ని ఎలా అంగీకరించారంటే ఈ తెస్సలోనిక సంఘస్థులు ఉపద్రవంలో విశ్వాసం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. యేసుప్రభు బాప్తిజం తీసుకున్నాడు కదా, ఏ రోగం తగ్గితే తీసుకున్నాడు? యేసుప్రభుకి ఏ రోగం ఉంది, ఆ రోగం తగ్గితే బాప్తిజం తీసుకుంటానని ప్రమాణం చేశాడు. ఆ రోగం తగ్గితే బాప్తిజం ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? లేకపోతే కుటుంబంలో ఏమైనా సమస్య ఉందా? ఉద్యోగం ఏమైనా వచ్చిందా? లేదు. పరలోక రాజ్యం సమీపించింది, అందులో దాఖలు చేయబడాలంటే బాప్తిజం తీసుకోవాలి. దీనికి కష్టాలకి నష్టాలకి సంబంధం లేదు. తెస్సలోనిక ప్రజలు కూడా గొప్ప ఉపద్రవంలో, పర్సిక్యూషన్లో కూడా మేము దేవుని కుటుంబ సభ్యులం అవుతున్నాం, దేవుని ప్రజలం అవుతున్నాం, చాలు మాకు అని బాప్తిజం తీసుకున్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యం. ఈ విషయంలో తెస్సలోనిక ప్రజలు దేవుణ్ణి పోలి, అంటే ప్రభువును పోలి, పౌలును పోలి
పౌలు ఏ పరిస్థితుల్లో బాప్తిజం తీస్తున్నాడు? ఏ రోగం పోయింది ఆయనకి? ఆయన బాప్తిజం తీసుకుని ప్రకటిస్తూ ఉంటే చంపడానికి వచ్చారు ఆయన్ను. అప్పుడు గంపలో పెట్టి గోడ మీద నుంచి కిందికి దింపారు. చావు బ్రతుకుల్లో ఏ క్రైస్తవులు లేకుండా చేయాలని వెళ్ళాడో అదే క్రైస్తవాన్ని స్వీకరించాడు. అంటే ఈయనకున్న థ్రెట్ ఎంత, ఈయనకున్న ప్రమాదం ఎంత? అలాంటి పరిస్థితుల్లో పౌలు బాప్తిజం తీస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువును పోలి నన్ను పోలి మీరు నడుచుకుని వారైతరి. ఇది ప్రవర్తనకు సంబంధించింది కాదు, పరిచర్యకు సంబంధించింది. మరి మాటి మాటికి ప్రవర్తనకు సంబంధించింది కాదు, ప్రవర్తనకు సంబంధించింది కాదంటే మరి ప్రవర్తన విషయంలో పాపం చేయొచ్చా? అదే కదా ప్రశ్న. ప్రవర్తన విషయంలో పాపం చేయొచ్చా అంటే ఇక మనం బైబిల్ ఎందుకు బోధించుకోవడం, క్రీస్తుని ఎందుకు అంగీకరించడం? అదేమైనా లైసెన్సా? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. తెస్సలోనికీ పత్రిక. ఇంతవరకు నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనానికి అర్థం ఏంటంటే అది చెప్పాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. క్రీస్తే పౌలులో జీవిస్తున్నాడు అంటే దీని అర్థం పౌలు ఎలా బ్రతకాలి? క్రీస్తు ఎవరు మాట్లాడాడు? నేను శరీర విషయంలో పాప నియమానికి దాసుని అన్నాడు. యేసు ప్రభు మాట అంటాడా? అనడు. ఒకవేళ యేసు ప్రభు నేను శరీర విషయంలో పాప నియమానికి దాసుణ్ణి అనంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 40 నుంచి మనం ఆ కాంటెక్స్ట్ చదివినప్పుడు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడన్న మాట నిరర్థకమైపోతుంది. కానీ ఇక్కడ ఏమంటాడు గలతీ పత్రికలో? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో నేను పాప నియమానికి దాసుననే మాట అనలేడు. మరి పోలిక దేనికి? ఎక్కడ పోలిక పెడుతున్నాడు చూడండి. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. విశ్వాసం అనే జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు దేనికి పోలిక పెడుతున్నాడు అంటే నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే. పోలిక దేనికి? ధర్మశాస్త్రానికి విశ్వాసానికి. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. పోలిక ధర్మశాస్త్రం వలన నీతికి, విశ్వాస సంబంధమైనటువంటి నీతికి, రెండింటికి పోలిక పెడుతున్నాడు. కానీ పైన ఏమంటున్నాడు? క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని అంటున్నాడు. ఇది ఏదైతే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి అన్నాడు. ఇక్కడ క్రీస్తును పోలి కాదు, క్రీస్తే ఉన్నాడు లోపల అంటున్నాడు. క్రీస్తును పోలి అనేది పెద్ద పదమా, క్రీస్తే నా లోపల ఉన్నాడు అనేది పెద్ద పదమా? క్రీస్తును పోలంటే క్రీస్తు మాదిరిగా అని, క్రీస్తే నాలో ఉన్నాడు అంటే ఇక క్రీస్తే బిహేవ్ చేస్తున్నాడు, క్రీస్తే ప్రవర్తిస్తున్నాడు. పౌలు కాదు ప్రవర్తిస్తున్నది, క్రీస్తే కంప్లీట్గా.
మాట్లాడుతున్న ప్రతి మాట క్రీస్తే, చూస్తున్న ప్రతి చూపు క్రీస్తే, ప్రతి చేష్ట క్రీస్తే. ఆ పోలిక ఏంటంటే క్రీస్తులో ఉన్న విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. ధర్మశాస్త్రమైన నీతి కాదు, క్రీస్తులో ఉండే విశ్వాసమూలమైన నీతిని నేను కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం చివరి దాకా పౌలు ఏ విషయాల్లో సంఘాన్ని హెచ్చరిక చేశాడో వాటన్నిటి విషయంలో మీరు నాలాగే బిహేవ్ చేయండి అని అర్థం. కొరింథీ పత్రిక అంటే ముందు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం 23 నుంచి నేను చదివి వినిపిస్తాను. 23 నుంచి, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నియమం అంటే లా. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఎలాగైతే నెబుకద్నెజరు యూదుల్ని చెరబట్టాడో, యూదులను చెరబట్టినప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే, నెబుకద్నెజరు కానీ లేకపోతే అషూర్ రాజులు కానీ ఏం చేస్తారు అంటే, అందరినీ వివస్త్రలను చేసి, వస్త్రాలు తీసివేసి, ఒక పెద్ద చైన్ తీసుకొని ఈ వ్యక్తి మెడకు బిగిస్తారు. కొంచెం దూరం వదిలిన తర్వాత ఇంకొక వ్యక్తి మెడకు బిగిస్తారు. అలా మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా అందరికి బిగించిన తర్వాత ముందు ఒక వ్యక్తి లాక్కుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళు తప్పించుకోలేరు, తిరుగుబాటు చేయలేరు, కొరడాలు పట్టుకుని కొడుతూ ఉంటారు. దాన్ని చెర అంటారు. వాళ్ళు ఎలా లాగితే అలా వెళ్ళిపోవాలి. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు ఆ చైన్, పౌలు లోపల ఉండేటువంటి పాప నియమం అనే చైను ఎవరితో పోరాటం చేసిందంట? అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాటం చేసి నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది, బిగించేసింది. ధర్మశాస్త్రంతో పోరాటం చేసింది, ధర్మశాస్త్రాన్ని గెలిచింది. ఈ ధర్మశాస్త్రాన్ని మనసులో పెట్టుకుని ఉన్న పౌలు ఏం చేసిందంట? లోపరిచి పట్టేసుకుంది. ఇప్పుడు పౌలు ఎవరు లాగినట్టు వెళ్తాడు? పాప నియమం లాగినట్టు వెళ్తాడు. అలా వెళ్తున్నటువంటి పౌలు ఒక కేక వేస్తున్నాడు. 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆ చైన్ నుంచి, దాని బలం నుంచి ఎవడు విడిపిస్తాడు అని కేక వేశాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఓడిపోయానే. అలా వేసినప్పుడు ఆయనకు ఒక ధైర్యం, భరోసా ఏంటంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. ఎవరు విడిపించారంట? ఆ చైన్ నుంచి ఎవరు విడిపించారు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు విడిపించాడు. ఓకే, ఇతరుతో అయిపోలే. కాగా అయితే అంటే ఇంకా ఉందా కంటిన్యూషన్? కాగా మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి ఏముంది అక్కడ? దాసుణ్ణి. మళ్ళీ దాసుడంటే 24వ వచనంలో 23 నుంచి అక్కడ చెరపట్టింది, లోపరుచుకుంది అని మాట్లాడాడు దాసుడు. అక్కడ మధ్యలో యేసుప్రభు వచ్చాడు, విడిపించాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మరలా నేను మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుణ్ణి అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఏం పోలి నడుచుకోవాలి? దేన్ని పోలి నడుచుకోవాలి? ఏం చెప్తున్నాడు ఆయన ఇంతకీ? ఒకవేళ పౌలు గనక క్రీస్తు ఏదైతే అన్నాడో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అన్నాడో, అదే స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఇక క్రీస్తు అనవసరం.
ఆ స్టేట్మెంట్ని యేసుప్రభు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి ఒక వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఏదో మనకు అనుకూలంగా ఉంది, మనం అనుకుంటున్న దానికి సమర్థించేటట్టుగా ఉంది, అలా తీసుకోకూడదు. ఉదాహరణకి ప్లేయర్స్ ఉంటారు, అథ్లీట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఒక మార్క్ క్రియేట్ చేసి పెడతారు. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 100 సెంచరీలు కొట్టాడు. ఆయన 100 సెంచరీలు కొట్టాడు అనుకుందాం, కాదు 100 సెంచరీలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ని ఏమంటారు అంటే క్రికెట్కి దేవుడు అని పిలుస్తారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? క్రికెట్లో దిగే ముందు బ్యాట్ బాల్ తీసుకుని వెళ్ళి సచిన్ టెండూల్కర్ ఫోటో ఎదురుగా అగరబత్తీలు లేకపోతే కొబ్బరికాయ కొట్టి, అది దాని అర్థం కాదు. క్రికెట్ అనేటువంటి ఆ ప్రస్థానంలో ఒక మార్క్ క్రియేట్ చేశాడు. ప్రతి ఒక్కడికి మోడల్ ఎవర్రా అంటే సచిన్ టెండూల్కర్. దాంట్లో గేమ్ విషయంలో, టెక్నిక్ విషయంలో, స్కోర్ విషయంలో, ఆ నిబద్ధత విషయంలో, ప్రాక్టీస్ విషయంలో, అది ఆయన ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో మనం ఆయన ఫాలో అవుతాం. ఇలా ప్రతి ఫీల్డ్కి ఒక వ్యక్తి ఉంటాడు, ఒక మార్క్ క్రియేట్ చేస్తాడు. ఆ విషయంలో దాన్ని ఆ వ్యక్తి మోడల్గా మనం తీసుకుంటాం. పౌలు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించే విషయంలో, ఆయన బోధించే విషయంలో క్రీస్తు ఎలా పరిచర్య చేశాడో పౌలు అలా పరిచర్య చేశాడు. అందరికీ అన్ని విషయాల్లో బలహీన మనస్సాక్షి కలిగిన వారికి ఒకలాగా చేశాడు, బలమైన మనస్సాక్షి కలిగిన వారికి ఒకలాగా చేశాడు, అన్ని దేవుడికి ఒకలాగా చేశాడు, ధర్మశాస్త్రం కలిగిన వారికి ఒకలాగా చేశాడు. ఇలా ఎవరికి సంబంధించిన విధానంలో అలా చేశాడు. అది క్రీస్తు అనుసరించినటువంటి విధానం. ఇప్పుడు పౌలు ఏమంటాడు అంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మనం కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదలుపెట్టి 10వ అధ్యాయం చివరి వచనం దాకా పౌలు ఎన్ని మోడల్స్ అయితే ఇచ్చాడో, ఎన్ని విషయాల్లో అయితే ఇలా బిహేవ్ చేయండి అని చెప్పాడో వాటన్నింటినీ తీసుకోవాలి మనం. అంతేగాని ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే నేను పాపరహితుణ్ణి, పాపం లేనివాడిని, ఎలాగైతే యేసు పాపరహితుడో నేను కూడా పాపరహితుణ్ణి, కాబట్టి మీరు కూడా ఇలాగే ఉండాలి అని చెప్తున్నాడని అర్థం కాదు. అలాగని మీరు పాపం చేయండి అని చెప్తున్నాడని అర్థం కాదు. ఆ కాంటెక్స్ట్లో అది ఉన్నటువంటి సందర్భం వేరు, దాని ప్రస్థానం వేరు. ఇది పెద్ద పెద్ద పాస్టులు, చాలా పెద్ద పాస్టులు ఉపయోగించి, పెద్ద పాస్టులు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే బాగా సంపాదించిన పాస్టులు, నాలెడ్జ్ కాదు, డబ్బును సంపాదించిన పాస్టులు. పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పౌలు నన్ను పోలు నడుచుకొని అంటున్నాడు అంటే నా ప్రవర్తన వేరు, నా వాక్యం వేరు అని చెప్తున్నాడా అని అడుగుతున్నారు. పౌలు అలా చెప్పట్లేదు అక్కడ. కాబట్టి పౌలు నన్ను పోలి నడుచుకోండి అంటే కొరింథీ పత్రిక కానీ మిగిలిన పత్రికలు కానీ పత్రికలు అన్నింటిలో ఆయన ఏ మోడల్ని చూపించాడో ఆ మోడల్ని తగినట్టుగా ప్రవర్తించండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే పరిచర్య చేయండి. పౌలే కాదు, ఏ బాధ్యత కలిగినటువంటి సేవకుడైనా సరే ఒక పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆ పరిచర్ని ఇంకో వ్యక్తులకి అప్పగించేటప్పుడు నేను ఎలా పరిచర్య చేశానో మీరు కూడా అలాగే చేయండి, నన్ను పోలు నడుచుకోండి అనేటువంటి మోడల్నే ఇస్తాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అనే చెప్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళ పరిచర్య అంతట్లో వీళ్ళు ఎక్కడ తొట్టుపడినట్టు, ధనాపేక్ష చూపించినట్టు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించనట్టు, లేకపోతే మానవ జోక్యం కలుగజేసుకుంటే ఎక్కడైనా ప్రవర్తించలేదు అని అర్థం కాదు. చాలా సందర్భాల్లో మానవ జోక్యాలు కలుగజేసుకుని ఉంటారు, చాలా సందర్భాల్లో వాక్యానికి దూరం అయిపోయి ఉంటారు. ఓవరాల్గా వాళ్ళు
దేవుని పరిచర్యను ఎలా చేశారో అది ప్రభువును పోలు చేశారని నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నారు. నేను బాగా అభిమానించేటువంటి దైవజనుడు ఎవరంటే మన తెలుగు రాష్ట్రాల్లో భగత్ సింగ్ గారు. ఆయన సాక్ష్యాన్ని ఒక 6 సంవత్సరాల క్రితం వింటున్నప్పుడు నేను లిటరల్గానే చర్మ వేదన వెంట్రుకలని నేను నిలబడ్డాయి. గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చాయి లిటరల్గానే. అందులో ఒక సందర్భం ఉంటుంది, అదేంటంటే ఎక్కడో భూకంపం వచ్చింది, మరి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ నాకు తెలియదు, కానీ భూకంపం వచ్చింది ఒక ప్లేస్లో. ఆ భూకంపం వస్తే దాన్ని సందర్శించడానికి వెళ్ళాడు ఈయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పరివారం వెళ్ళారు దాన్ని సందర్శించడానికి. ఆ భూకంపం వచ్చినటువంటి ప్రదేశం, ఆ మేడలు కూలిపోయాయి కదా, ఆ శిథిలాల కింద డబ్బులు కట్టలు, కరెన్సీ నోట్లన్నీ పరిచినట్టుగా ఉన్నాయంట. వాటి మీద ఈయన నడుచుకుంటూ వెళ్తే వెనకాల వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారంట. ఒక్కరు కూడా వంగి ఆ కరెన్సీ నోట్ని ఇలా తీసుకున్న వాళ్ళు కాదంట. ఆ కరెన్సీ నోట్లుంటే ఈయన వంగి ఒకదాన్ని తగిలిన వాడు కాదంట, ఈయన వెనకాల ఉన్న వ్యక్తులు కూడా తగిలిన వాళ్ళు కాదంట. ఎందుకంటే ఆయన నేర్పించినటువంటి బోధ ధనాపేక్ష ఉండకూడదు, మనకు కావాలంటే ప్రభువు ఇస్తాడు అని. అది వినగానే ఎలా సాధ్యమవుతుంది? లిటరల్గా ఇలా వెంట్రుకలు నిలవబడ్డాయి. ఏ విషయంలో మోడల్ ఆయన ఇప్పుడు ధనాపేక్ష విషయంలో తన శిష్యులకు ఆయన నేర్పించింది మోడల్, మాదిరి. కానీ వాగ్దానాలు ప్రవేశపెట్టింది ఆయనే, దేవుని చిత్తాన్ని కనిపెట్టండి అని చెప్పింది ఆయనే. లేకపోతే సంఘంలో సంఘ పెద్దలు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చింది ఆయనే. లేకపోతే పెళ్ళి అయ్యేంత వరకు పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు చూపించకుండా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చూపించకుండా దేవుడికి ప్రార్థన చేయండి అని ఆ విధానాన్ని తెచ్చింది ఆయనే. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద మనం ఖండించాం, ప్రశ్నించాం. మళ్ళీ ఆయన మోడల్ ఎలా అవుతాడు? మనకి వాగ్దానం అనేది తీసుకొచ్చాడు. డిసెంబర్ 31 నైట్ వాగ్దానం ఇస్తారు. వాక్యానుసారమేనా? వాక్యానుసారమా? లేకపోతే పొలం విషయంలో దేవుని చిత్తం ఏంటి, వ్యాపార విషయంలో దేవుని చిత్తం ఏంటి, ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం ఏంటి, కాలేజ్ విషయంలో దేవుని చిత్తం ఏంటి? వాక్యానుసారమేనా? కాదు. దేవుని చిత్తము అనేటువంటి పదాన్ని తీసుకొని ఈయన సొంత అభిప్రాయాలు దాని మీద రుద్దాడు. అది వాక్యానుసారం కాదు. అంటే ఆయన పరిచర్యలో మానవ కల్పితాలు చాలానే ఉన్నాయి. దీనిగానే చూస్తాం, పరిచర్యగానే చూస్తాం. నూతన సంవత్సర వాగ్దానాలు లేఖనానుసారం అనే ప్రసంగంలో నేను ఏం చెప్తాను అంటే, వాగ్దానం అనే దాన్ని ఆయన ఏ పరిస్థితిలో ప్రవేశపెట్టాడు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టాడో చెప్పుంటాను నేను. ఆ రోజు ఆ పరిస్థితికి తగింది, సరిపోయినది, ఈరోజు అది సరిపోదు అని చెప్పాను. అంటే రెండింటిని ఫిల్టర్ చేశాను. వాగ్దానాన్ని బట్టి మొత్తంగా వ్యక్తిని కొట్టేయలేదు, లేకపోతే ఈ మొత్తం పరిచర్యలో ఆ వాగ్దానాన్ని కలిపేసుకోలేదు. ఏది దానిదే. భగత్ సింగ్ గారు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అంటే అందరికీ నన్ను పోలి నడుచుకోండి అంటాడు, ఆయన డినామినేషన్ సంబంధించిన వ్యక్తులు. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ప్రభువుని పోలి పరిచర్య చేశాడు నిస్వార్థంగా అని. అంతేగాని వ్యక్తిగతంగా ఆయన చూపించుకోలేడు, ఎవరు చూపించుకోలేరు. కాబట్టి నేను ప్రభువును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే దాని అర్థం పాప సహితమో పాపరహితమో అనేటువంటి కాంటెక్స్ట్ లేదు అక్కడ. మినిస్ట్రీకి సంబంధించి మాట్లాడుతున్నాడు, పరిచర్యకి సంబంధించి మాట్లాడుతున్నాడు. అలాగని పాపం చేయమని చెప్తున్నాడా? అసలు ఆ యాంగిల్ లేదు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి చదివినిపిస్తాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఏ విషయంలో అంట? క్రీస్తును గురించిన సాక్ష్యం అంటే ఇక్కడ సమస్త ఉపదేశం, సమస్త జ్ఞానం.
ప్రారంభంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. తర్వాత కనుక ఏ కృపావరమునందును లోపము లేక, ఏ కృపావరం, ఇందులో కృపావరాలు డిస్కస్ చేయబడతాయి. ఏ కృపావరంలోనూ లోపము లేక అంటే లోపాలు ఏవో ఉన్నాయి, ఆ లోపాలు సరిదిద్దడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిందారహితులై ఉండునట్లు. నిందారహితులు అంటే ఏ విషయంలో నిందారహితం? కృపావరం విషయంలో నిందారహితులుగా ఉండునట్లు, కృపావరాలని వినియోగించే దాంట్లో నిందారహితులుగా ఉండునట్లు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, ఇక నుంచి మొదలు పెడుతున్నాడు. పాయింట్ నెంబర్ 1, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కలహాల గురించి మాట్లాడాడు. ఎవరి పేరట వేడుకుంటున్నాడంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాడంట. ఇంతకీ పౌలు విషయంలోనూ, పేతురు విషయంలోనూ, అపోల్ల విషయంలో కలహాలు ఉన్నాయా? కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయి. మరి పౌలుకి, పేతురుకి, అపోల్లో వీళ్ళకి కలహాలు ఉన్నాయా? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ నాటువాడిలోనేను నీళ్లు పోయేవాడిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నారు. తను తాను పెద్దగా చెప్పుకున్నాడా? అపోలోని ఏమైనా తగ్గించాడా? పేతురుని ఏమైనా తగ్గించాడా? మేమంతా జత పనివారమే, మీరు దేవుని వ్యవసాయం అని చెప్పాడు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. పౌలు ఏం చెప్తున్నాడు? మేమంతా జత పనివారం అని చెప్తున్నాడు. ఇప్పుడు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరు కూడా ఏకభావంతో, కక్షలు లేకుండా, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో సన్నద్ధులై ఉండాలి. సరిపోయిందా? నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. నంబర్ 1, కక్షల విషయంలో, విభేదాల విషయంలో. ఇలా మొదలుపెట్టాయన ఎన్ని విషయాలు డిస్కస్ చేస్తాడు అంటే 10వ అధ్యాయం చివరి దాకా అన్ని విషయాల్లో నేను ఎలా బిహేవ్ చేశానో ఎగ్జాక్ట్గా మీరు కూడా అలాగే నడుచుకోండి, ఈ మాదిరిని కొనసాగించండి ఆయన చెప్తున్న మాట. మీకు అర్థం కావడానికి 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలు నడుచుకునుడి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను దగ్గర 1 నంబర్ పెట్టాడు. ఏముంది అక్కడ? పారంపర్యాచారములను లేదా పారంపర్యములను. పారంపర్యములు అంటే ఏంటి? ఇంతకీ ఆయన జీవితమా? కాదు. ఈ 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా ఆయన ఏ పారంపర్యాలను ఇచ్చాడో, ఏ పద్ధతులను ఇచ్చాడో, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొని అంటే నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. క్లియర్గానే ఉంది కదా? కన్ఫ్యూజన్ లేదు కదా? కాబట్టి ఒక సేవ చేసిన అంటే నిజాయితీగా సేవ చేసిన ఏ ఒక్కడైనా నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తాడంటే నేను చేసినట్టు చేయండి అని చెప్తాడు. ప్రతి విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తాడు. కాబట్టి ఒక లేఖనం ఏ సందర్భంలో వాడబడుతుంది దాన్ని మాత్రమే ఆలోచిస్తే మర్యాద. దానికి మన సొంత అభిప్రాయాలని, సొంత ఆలోచనలను జోడిస్తే కనుక ఆ లేఖనాన్ని మనం వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఈ లేఖనాన్ని ఎక్కడ వాడతారు చెప్పండి? ఎక్కువ
ఈ లేఖనాన్ని ఎక్కడ వాడతారు ఎక్కువ? జన్మ పాపం విషయంలో మాట్లాడతారు, అవునా? యేసు ప్రభు ఈ సందర్భాన్ని జన్మ పాపానికి గురించినటువంటి సందర్భంలో మాట్లాడా, లేకపోతే ప్రతి వ్యక్తిని దేవుడు తన మహిమ కోసం పుట్టించాడు అనే దానికోసం వాడాడా? ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరెందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసు అన్నాడు, వీడైనను వీన్ని కన్నవారైనను పాపం చేయలేదు. అంటే ఈ వ్యక్తి తల్లిదండ్రులు పాపరహితులు, ఈ వ్యక్తి పాపరహితుడు, అంతేనా దాని అర్థం? మరి దాని అర్థం గుడ్డివాడుగా పుట్టడానికి తగిన పాపం తల్లిదండ్రులు చేయలేదు, వీడు చేయలేదు. కానీ తల్లిదండ్రులు పాపులా కాదా? పాపులే. వీడు పాపే. కానీ ఏ పాపులు కాదు? గుడ్డితనం అనేది రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు పాపం కారణం కాదు, ఈ వ్యక్తి పాపం కారణం కాదు. క్లియర్గానే ఉంది కదా? కానీ దీన్ని పట్టుకొచ్చి చూడు వేసిపోయి ఉన్నాడంటే, వీని తల్లిదండ్రులు కానీ వీడు కానీ పాపం చేయలేదు అంటే జన్మ పాపం లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే ఏమైంది? బైబిల్ చెప్పేటువంటి సిద్ధాంతమే కూలిపోయింది. కాదు, ఇది జన్మ పాపం విషయంలో యేసు మాట్లాడుతుంది కాదు. గుడ్డితనానికి పాపం కారణం కాదు. గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ, మోగవాడిని కానీ, చెవిటివాడిని కానీ పుట్టిస్తుంది ఎవరు? నేనే కదా అంటాడు నిర్గమకాండములో. దాన్ని యేసు కోట్ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిని తన మహిమ కోసం దేవుడు సృష్టిస్తున్నాడు. ఫరోని ఎందుకు సృష్టించాడు? ఆయన కనికరాన్ని చూపించడానికి, ఆయన బాహుబలాన్ని చూపించడానికి. ఆ కాంటెక్స్లో యేసు మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం అంటే క్రీస్తు ఎలా పరిచర్య చేశాడో, క్రీస్తు ఎలా బోధించాడో, క్రీస్తు ఎలా మోడల్ చూపించాడో అలా నేను కూడా నడుచుకుంటున్నాను. మీరు కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, మీరు కూడా దీన్ని కొనసాగించండి. నన్ను మాత్రమే కాదు, నాలాంటి వారిని గురిపెట్టి వాళ్ళు వెంబడించండి అంటాడు ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి బైబిల్ ఒక వచనాన్ని మనం తీసుకునేటప్పుడు మనం అనుకుంటున్న దానికి అనుకూలంగా ఉంది కాబట్టి మన ఇష్టాన్ని అందులో పెట్టకూడదు ఎప్పుడు కూడా. అది ఏ సందర్భంలో ఉందో ఆ సందర్భాన్ని మనం ప్రస్తావించాలి. అలా కాకుండా మన సొంత అభిప్రాయాలు పెట్టి వాక్యాలని మాట్లాడుతూ ఉంటే దేవుని మాటకి అపార్థాన్ని పుట్టించిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నది ఆయన మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం చివరి దాకాను, లేదా ఆ తర్వాత కూడా కొరింథీ పత్రికల్లోను, లేదా మిగిలినటువంటి పత్రికల్లోనూ ఆయన ఏ మోడల్ చూపించాడో ఆ మోడల్ని ఫాలో అవ్వండి. క్రీస్తు కూడా ఇలాగే చేశాడు అనేది స్పష్టంగా చెప్తున్నాడు. కానీ మనల్ని తప్పుపట్టేదానికి మనమేదో నన్ను చూడొద్దు వాక్యాన్ని చూడండి. నేను ఎప్పుడని చెప్పాను అలా? నన్ను చూడొద్దు మీరు వాక్యాన్ని చూడండి ఎప్పుడని చెప్పాను? నన్ను చూడొద్దు వాక్యాన్ని చూడండి అని చెప్పిన రోజు వాక్యం ఏం ప్రకటిస్తాను నేను? ఇంకేముంటుంది ప్రకటించేదానికి? కాబట్టి దీన్ని సమర్థించేదానికి, అంటే మనం చెప్పని దాన్ని మన నోట్లో పెట్టేదానికి బైబిల్లో వచనాన్ని తీసుకొని మరలా దాని సపోర్ట్ తీసుకోవడం తప్పు కదా? తప్పు. కాబట్టి పౌలు మాట్లాడుతున్నది పరిచర్య విషయంలో, ప్రవర్తన విషయంలో కాదు. అలాగని పౌలు పాపం చేశాడని చెప్తున్నామా? బైబిల్లో ఆయన చేశాడని లేఖన ఆధారం లేదు. అలాగని చేయలేదని చెప్తామా? ఆయన మనలాంటి మనిషి, పాప నియమానికి దాసునై ఉన్నాను అని చెప్పాడు. నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన పాపం చేశాడని లేఖనాల్లో లేదు, చేయలేదనే దానికి మనకు లేఖన ఆధారం లేదు. ఇక్కడ రాయబడినటువంటి సందర్భానికి అర్థం ఏంటో మాత్రమే వివరించాను. ఇప్పుడు ఇంకో మాట,
నన్ను చూడొద్దు నా వాక్యాన్ని చూడండి అని అంటే, ఇంతకీ ఒక బోధకుని మనం ఎప్పుడు చూస్తాం? లేదంటే ఒక బోధకుని చూడాలి, వాక్యాన్ని చూడాలంటే బోధకుని ఎప్పుడు చూస్తాం మనం? మీరు ఇప్పుడు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? నెక్స్ట్ సండే వస్తారు. ఈ వేదిక మీద ఏం కనపడుతుంది మీకు? ఆద్యంతం ప్రార్థన, పాటలు, వాక్యమే కనపడుతుంది. మరి నన్ను ఎప్పుడు చూశారు మీరు? చూశారని ఛాన్సే లేదు. నన్ను చూడాలంటే ఏం చేయాలి? నాతో పాటు ఉండాలి. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండాలి, సాయంకాలం నుంచి ఉదయం దాకా నా పక్కనే ఉండాలి. ఉండగలుగుతారా? లేదు. కాబట్టి ఎవరు ఎవరిని చూడలేరు. ఎవరు ఎవరిని చూడలేరు, ఉండలేరు. ఇద్దరు పక్కపక్కనే పడుకున్నారనుకో, మనసు లోపల తొంగి చూసేది ఎవరు? అంటే బయట ఏ బూతులు మాట్లాడకుండా చాలా నీతిగా ఉన్నాను అనుకో, అంతరంగంలో కూడా అలాగే ఉన్నాను అర్థమా? కాదు. మరి లోపల కూడా చూడాలి కదా. కాబట్టి ఏ మనిషి చూడలేడు. కాబట్టి ఏంటంటే పబ్లిక్లో ఉన్న వ్యక్తి మీద బోలెడన్ని ఆరోపణలు వస్తాయి. ప్రతిదాని సమాధానం చెప్పకూడదు. అలాంటప్పుడు వాక్యాన్ని చూడండి. మీకు వచ్చేది వాక్యం కదా, వాక్యాన్ని పక్కన పెట్టుకోండి, బైబిల్ పక్కన పెట్టుకోండి. సరిపోతుందా? తీసుకోండి. లేదండి మీ ప్రవర్తన కూడా చూస్తామంటే వచ్చేసేయండి. ఉదయం సాయంకాలం దాకా, సాయంకాలం నుంచి ఉదయం దాకా పక్కనే ఉండాలి. మనసులో కూడా తొంగి చూడాలి. ఇది ఒక వింత సిద్ధాంతం ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది. అలా కాకుండా ఎప్పుడైతే నేను కెమెరా ఎదురుకు వచ్చి నేను సారాయి తాగుతున్నాను, ఇది నాకు ఉండేటువంటి బలహీనత, మీరు తాకండి అని నేను చెప్పాననుకో, ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. అదేంటన్నా మీరు సారాయి తాగుతున్నారని. లేకపోతే నేను స్కామ్ చేస్తున్నాను నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, మీరు చేయకండి అని అన్నాను, అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి ఒక బోధకుడు తాను ఏదైతే బోధిస్తాడో దానికి కట్టుబడేదానికి ప్రయత్నం చేయాలి. కట్టుబడలేని పక్షంలో ప్రభు సహాయాన్ని వేడుకోవాలి. నేను ఒకలాగా బ్రతుకుతాను, మీరు ఇంకొకలాగా బ్రతకండి అంటే బోధ ఇన్వాలిడ్ అవుతుంది. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోదునేమోనని నన్ను నలగొట్టుకొని లోపరుచుకుంటున్నారు అంటే ఆ బోధకు కట్టుబడేదానికి ఆయన ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు అన్నది అక్కడ రాయబడింది. మరి లేఖనాన్ని చదివిన నాకు ఆ మాత్రం స్పృహ ఉండదా? కాబట్టి ఏ విషయంలో ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనేది అర్థం చేసుకోకుండా మధ్యలో కనుక తీసుకున్నాక ప్రతిదీ అపార్థం అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం, రాముని తోక పెవరుండిట్లని అని చదివారా? అప్పట్లో జోక్ ఇది. రాముని తోక అంటే రాముని తోక ఎక్కడొచ్చింది, తోక ఎక్కడొచ్చింది? అక్కడ రాముని తోక కాదు, రామునితో కపివరుండి ఇట్లని. ఆ స్పేస్ ఎక్కడైతే ఇవ్వలేదో తోక అయింది. రాముడి తోక లేదు, హనుమంతుడికి ఉండేది అంటారు. రామునితో కపివరుండు రెండు కలిపామనుకో బూత్ అవుతుంది, అపార్థం అవుతుంది. కాబట్టి నన్ను చూడొద్దు అన్నది ఎక్కడ, ఏ సందర్భంలో, ఎందుకంటాను నేను అలా? నన్ను చూడొద్దు అన్నది ఆరోపణలు చూడొద్దు, దానికి బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి. మీకు లేఖనం వస్తుంది కాబట్టి లేఖనం చూడండి, అది బైబిల్ సమాంతరంగా ఉంటే పట్టించుకోండి, లేకపోతే దాన్ని కూడా వదిలిపెట్టేసండి. ఎలాగైనా జానపాలను తప్పు పట్టాలి, ఎలాగైనా జానపాల మీద బురద అంటించాలి. కాబట్టి పౌలు అన్నది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామను మీరు బాప్తిసం పొందుతారా? ఈ ప్రశ్నలన్నీ ఏంటి? వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని. నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు
క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. అంటే బాప్తిసం ఇచ్చే దాంట్లో అతిశయాన్ని చూపించాలి. నేను 1000 మందికి బాప్తిసం ఇచ్చాను, 2000 మంది బాప్తిసం ఇచ్చాను అని ఆయన చెప్పట్లే. ఎందుకంటే అతిశయపడాల్సింది దీని మీద కాదు. మీరు కూడా ఇలాగే ప్రవర్తించండి. 16వ వచనం, స్తెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చితేనేమో నేను ఎరుగను. అంటే పట్టించుకోలేదు ఆయన దాన్ని. ఆయన చేసినటువంటి అద్భుతంగా ఆయన భావించట్లేదు దాన్ని. 17వ వచనం, ఎందుకు ఆయన బాప్తిసాన్ని పట్టించుకోలేదు అంటే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. మరి దేని పంపించాడు? క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు. శిలువ ఎప్పుడు వ్యర్థమవుతుంది? వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. ఎప్పుడైతే సువార్తను చెప్పేటప్పుడు వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తామో శిలువ వృధా అయిపోతుంది. శిలువని శిలువగా చెప్పినప్పుడు శిలువ గణపరచబడుతుంది. మీకు అర్థం కావడం చెప్తాను. నిన్న ఒక షాపుకి వెళ్ళాను. షాపుకి వెళ్తే నేను ఒక ఐటెం అడిగాను, ఇదంతా అని అడిగాను. సేమ్ అన్ని పీసులు ఉన్నాయి, ఇదంతా అని అడిగితే ఆయన దీన్ని చెప్పకుండా, సార్ దీన్ని తీసుకోండి 50% ఆఫర్ నడుస్తుంది అన్నాడు. అన్నీ ఒక విధమైన పదార్థాలు, వస్తువులు. నేను దీన్ని అడిగాను, ఎంత అని అడిగాను. ఆయన ఏం చేశాడు? దీన్ని తీసుకోండి సార్ 50% ఆఫర్ నడుస్తుంది అన్నాడు. ఎందుకు చెప్పాడు అన్నమాట? దీన్ని అమ్మాలి, ఇది ఎలాగైనా అమ్ముడిపోతుంది, దీన్ని అమ్మాలి ఆ వ్యక్తి, దీని అమ్మితే కమిషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆఫర్ అనే దాన్ని నాకు చెప్పి నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దీంట్లో కనుక అంత వర్త్ ఉంటే ఆఫర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, గోల్డ్ షాపులో హారాల మీద ఆఫర్లు పెట్టింది చూసారా? రోజు రోజుకి పెరుగుతుంటుంది తప్ప ఆఫర్ ఉండదు దానికి. వజ్రాలకు ఆఫర్ పెట్టింది చూసారా? 50% ఆఫర్ నడుస్తుంది, 2 హారాలు తీసుకుంటే 2 హారాలు ఫ్రీ అనేది ఎప్పుడైనా చూసారా? ఉండదు. ఎందుకని? కానీ కూరగాయలు చూడండి, ఉదయం కేజీ 40, సాయంకాలం వచ్చేప్పటికి 44 కేజీలు ఇస్తాడు. ఆఫర్ నడుస్తుంది. వర్త్ ఉంటే, దానికి విలువ ఉంటే ఆఫర్ అక్కర్లేదు. సిలువలో శక్తి ఉంది అని నాకు అర్థమైతే సిలువని సిలువగా చెప్పేస్తాను. సిలువ దాని కార్యాన్ని అది చేసుకుంటుంది. సిలువలో ఎప్పుడైతే శక్తి లేదు అని అనుకుంటానో అప్పుడు సిలువని నేను అవతల వ్యక్తికి ఒప్పించేదానికి రకరకాల వాక్చాతుర్యాన్ని ఉపయోగించాలి. జోకులు, కథలు, సాక్ష్యాలు, ఏంటంటో మెస్మరైజ్ చేయాలి ఆ వ్యక్తిని. అప్పుడు సిలువలో శక్తి లేదని నేను దానికి నా మాటలతో శక్తినిచ్చి అవతల వ్యక్తికి ఇస్తున్నాను. అప్పుడు నిరర్థకమైనది సిలువ. యేసుప్రభు నన్ను ఎందుకు పంపించాడు అంటే, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి నన్ను పంపించాడు. వాక్చాతుర్యం ఉపయోగించలేదు నేను. ఎందుకంటే నేను ఉపయోగించినప్పుడు దానికి శక్తి లేదని అర్థం. నేను ఆఫర్ ప్రకటిస్తున్నా అంటే దీంట్లో వర్త్ లేదని అర్థం. ఇలా మీరు సువార్త ప్రకటించండి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటించాడు? ఆయన ఎవరిని గడ్డం పట్టుకోలే, బ్రతిమలాడలే. ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి పాద ధూళిని దులపండి, విమర్శించిన ముందు ఆ ధూళి వారి మీద సాక్ష్యం ఇస్తుందని చెప్పాడు. రాజీ లేకుండా స్వార్థ ప్రకటించాడు. రాయితీలు ప్రకటించాలి ఆయన. అధికారం ఇచ్చి పంపించాడు. అధికారి ప్రకటించాడుగా ప్రకటించారు. అయితే కొరింథీయులు ఎలా ప్రకటిస్తున్నారు? వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ప్రకటిస్తున్నారు. 2వ మొదటి వచనం చూడండి. సహోదరులారా, నేను మెదకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటుని. ఏ జ్ఞానాన్ని కానీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదు, యేసుప్రభువును తప్ప ఇంకేం ప్రకటించలేదు. ఇంత ప్యూర్గా, ఇంత కల్మషమైనటువంటి క్రీస్తుని ప్రకటించండి. ఏది కలపొద్దు. ఈ విషయంలో నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది క్రిస్టియానిటీలో. అదేంటంటే, మన భావజాలానికి ఏదైతే వాక్యం సూట్ అవుతుందో దాన్ని తీసుకోవడం తప్పు. చెర్రీ పికింగ్ లాగా బైబుల్ని వాడడం తప్పు. ఎలా బైబిల్ వాడాలంటే,
ఒక వచనాన్ని బయటికి లాగాలి అంటే ఆ కాంటెక్స్ట్ అంతా అర్థం కావాలి. అంత అర్థమైనప్పుడే మనం ఉపయోగించాలి. కాబట్టి ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ప్రవర్తన విషయంలో నన్ను పోలి నడుచుకోండి అని చెప్పలేడు, క్రీస్తు తప్ప. పరిచర్య విషయంలో చెప్పొచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ విషయంలో చెప్పొచ్చు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు కదా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, హృదయంలో నుంచి ఇవన్నీ బయటకు వస్తున్నాయని మాట్లాడతాడు. హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. అది తీసేసిన రోజు మనం చెప్పొచ్చు నన్ను పోలి నడుచుకోండి ప్రవర్తన విషయంలో అని. కాబట్టి ప్రతి వ్యక్తి చివరి రోజు దాకా సువార్తలో లేదా పరిచర్యలో లేదా విశ్వాస జీవితంలో చివరి రోజు దాకా ఎప్పటికప్పుడు ప్రభు రక్తంలో కడుక్కుంటూనే ముందుకెళ్ళాలి. ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తూనే ముందుకెళ్ళాలి. అలాగే పరిచర్య చేయాలి, అలాగే విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, ప్రతిదీ కూడా అలాగే చెయ్యాలి. అది దాని అర్థం. అంతేగాని నేను యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధుల్ని కాబట్టి మీరు కూడా నాలాంటి పరిశుద్ధులు కండి అని చెప్పట్లేదు ఆయన. పరిశుద్ధులు అవ్వడం దేవుని చిత్తం, పరిశుద్ధతని కొనసాగించడం దేవుని చిత్తం. కానీ ఆ పరిశుద్ధత ఎలాగ వస్తుంది అంటే ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన నీతి. 1 కొరింథీ పత్రిక, చివరిగా క్లోజ్ చేసేస్తాను. 1 కొరింథీ పత్రిక, క్షమించండి, యోహాను రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. స్టేట్మెంట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఆయనతో కూడా మనకేముంది? సహవాసం ఉంది. మనం వెలుగు కాదు, మనలో చీకటి లేదని కాదు, మనం సహవాసంలో ఉన్నాం. ఎలాగైతే మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుని తేజస్సుకు ఈయన ముఖం వెలిగిందో, దేవుని తేజస్సుకి ఈయన ముఖం వెలిగిందో, ఈయన ముఖం ఎప్పుడు వెలిగింది? దేవుని సామీప్యంలోకి వచ్చినప్పుడు. బేసిక్గా మోషే ముఖం వెలగదు, స్వతహాగా వెలగదు. ఎప్పుడు వెలుగుతుంది? దేవుని సమీపానికి వచ్చినప్పుడు వెలుగుతుంది. దేవుని సమీపం నుంచి పక్కకు వస్తే ఆరిపోతుంది, మరలా వెళ్తే వెలుగుతుంది. ఆ పోలిక పెట్టుకోండి. ఇక్కడ ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలమారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎక్కడి నుంచి వచ్చిన పాపం? ఆయన వెలుగులో ఉన్నప్పుడు మన చీకటి పోయి వెలుగు మన మీద కూడా ప్రకాశిస్తుంది. అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు యేసు ప్రభు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ఎవరికి రాస్తున్నాడు పత్రిక? ఇది పత్రిక ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులకి. తర్వాత చూడండి, మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. పాపం లేదని చెప్తే ఏంటంట? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రాస్తుంది ఎవరు ఇంతకిది? అపోస్తలుడైన యోహాను. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయవారు కదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఎందుకు ఇలా రాస్తున్నాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. మళ్ళీ ఏమంటున్నాడు? మీరు పాపం చేయకుండా ఉండడానికి రాస్తున్నాను అన్నాడు. పైన ఏమన్నాడు? పాపం లేదంటే తప్పు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? పాపం చేయకుండుటకై. ఏ పాపం చేయకుండుటకై? 2వ వచనం, ఎవడైనను పాపము చేసిన ఎడల. మరలా ఏమంటున్నాడు? పాపం చేసిన ఎడల. పైన ఏమన్నాడు? పాపం చేయకుండా ఉండేదానికి అన్నాడు. మరలా పాపం చేసిన ఎడల అంటున్నాడు. ఏంటిది?
ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే పని చేస్తున్నాడు మన కోసం. ఉత్తరవాది అంటే అడ్వకేట్ అని ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు? ఏంటి ఇదంతాని? సువార్త. 2026 క్రైస్తవానికి అర్థం కానీ సువార్త. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుంచి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, యోహాను ఎవరింతకి? ధర్మశాస్త్రానికి చిట్ట చివరి ప్రవక్త. నా వెనక వచ్చేవాడు, ధర్మశాస్త్రం తర్వాత వచ్చేవాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందుటి వాడ ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి, క్రీస్తు పరిపూర్ణతలో నుండి మనం ఏం పొందామంట? కృప వెంబడి కృప పొందితిమి. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఇప్పుడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి అంతా. మోషే ద్వారా ఏమొచ్చింది? ఏమొచ్చింది? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇంతకీ ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయకూడదు. డూస్ అండ్ డోంట్స్, అంతేనా? ధర్మశాస్త్రం అంతా మీరు 2 కేటగిరీలో వేయచ్చు. డూస్ అండ్ డోంట్స్. ఇది చేయాలి, ఇది చేయకూడదు, అంతే. చేయండి అన్నదాన్ని చేయలేదనుకో, ఏం పడతాయి నెత్తి మీద? ఏం పడతాయి? రాళ్ళు పడతాయి. చేయొద్దు అన్నదాన్ని చేశాడనుకో, ఏం పడతాయి? రాళ్ళు పడతాయి. కృప అనేది ధర్మశాస్త్రానికి తెలియదు. తప్పు అయిపోయిందంటే తెలియదు ధర్మశాస్త్రానికి. ఆ మాట వచ్చేటప్పుడు పడిపోయి ఉంటా, తప్పైనా పడిపోయి ఉంటా వచ్చి. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందంట? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇది న్యూ టెస్టమెంట్ అంటారు దీన్ని, కొత్త నిబంధన అంటారు దీన్ని. మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే, ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తే, ధర్మశాస్త్రం ఇంకా పాపాన్ని అధికం చేస్తే, ధర్మశాస్త్రం ఇంకా దేవుణ్ణి కోపానికి గురి చేస్తే, మానవుడిని ఇంకా దూరం చేస్తే, మోయలేని భారం అయితే ధర్మశాస్త్రం, యేసుప్రభువు ఎందుకు వచ్చాడంట? కృపయు సత్యం. కృప అంటే ఏంటి ఇంతకీ? ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది. నువ్వేం చెప్తావు ఇంతకీ? యేసుప్రభువు ఏమన్నాడు? అవునవును, ద్వితీయోపదేశకాండంలో ఉంది, కొట్టేసేయండి. కాదు, ఏమన్నాడు ఆయన? మీలో పాపం లేనివాడు మొదట వాడి మీద రాయవేయండి. గ్రేస్. ఇది అపోస్తలులకు తెలీదా? కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం అంటే ఆయన మాట్లాడుతుంది మినిస్ట్రీకి సంబంధించి, పరిచర్యకి సంబంధించి. ఇప్పుడు నేను మొదటి అధ్యాయాన్ని మాత్రం చెప్పాను. ఇలా 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6, 7, 8, 9, 10 ఎన్ని విషయాలు చెప్పాడో అన్ని విషయాల్లో నన్ను పోలి నడుచుకోండి. ఈయన పత్రిక రాస్తున్నా అంటే ఈయన నడుచుకుంటున్నాడనే కదా అర్థం. కాబట్టి ఇలా నడుచుకోండి. నేను రాసిన దాని ప్రకారం నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకున్న వాళ్ళు అవుతారు. మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారంటే అర్థం ఏమని? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారని అర్థం. ఇప్పుడు బల్లకు సంబంధించి ఒక వాక్యం చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, అదే అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. అంటే పౌలు ఇస్తున్నటువంటి రొట్టె ద్రాక్షరసం ఎవరిచ్చారంట? పౌలుకి ఎవరిచ్చారంట? యేసు ప్రభు ఇచ్చాడంట. ఎప్పుడు ఇచ్చాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు ఎప్పుడు ఇచ్చాడు ఈయనకి? ఇవ్వలేదు. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే 22వ వచనం. ఇదేమి
అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. మీరేం చేస్తున్నారంటే ఇంట్లో భోజనం లేదు అన్నట్టుగా వచ్చి ఇక్కడ తింటున్నారు. కానీ ఇది ఇచ్చింది ప్రభువు. ఎందుకు ఇచ్చాడు? కడుపుండా తినమని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఇచ్చాడు. ఆ మోడల్ నేను ప్రభు దగ్గర తీసుకున్నాను. కాబట్టి మీరు కడుపు నిండా తింటేనో లేకపోతే తినకపోతేనో నేను మిమ్మల్ని మెచ్చను. ఎందుకంటే ఇది ప్రభు ఇచ్చినటువంటి క్రమం అని చెప్తున్నాడు. ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు రక్తం అనే వివేచన లేకుండా ఇది జస్ట్ రొట్టె, ఇది ద్రాక్షరసం అని కడుపు నిండా తిని త్రాగితే మీరు ప్రభువుని వెక్కిరించిన వాళ్ళు అవుతారు. 21వ వచనం, ఎలా అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొను, మరి ఒకడు మత్తుడవును. అంటే అది ప్రభు శరీరం అనుకోవట్లేదు, అంటే అది ప్రభు శరీరం అని అనుకోవట్లేదు వీళ్ళు, అది రొట్టె అనుకుంటున్నారు. అంటే అది ప్రభు రక్తం అనుకోవట్లేదు, అది ద్రాక్షరసం అనుకుంటున్నారు. కాబట్టి ఒకడు మత్తుడైపోతున్నాడు, ఫుల్లు తింటున్నాడు, ఒకడు పస్తుంటున్నాడు, ఎందుకంటే అయిపోయాయి కాబట్టి. అప్పుడు అన్నాడు పౌలు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందాను. అంటే ప్రభు తయారు చేసి ఇచ్చాడని కాదు, ఈ మోడల్ ప్రభువు ఇచ్చింది. దీన్ని తీసుకునేటప్పుడు ఇది ప్రభు శరీరం అని వివేచించాలి, ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మోడల్లో మీరు కనుక చేస్తే మీరు నన్ను పోలు నడుచుకున్న వాళ్ళు అవుతారు, నన్ను పోలు నడుచుకుంటే క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళు అవుతారు. ఇలా మొత్తం 16 అధ్యాయాలు మనం చదివితే ఇందులో పౌలు ఏ మోడల్ ఇచ్చాడో ఆ మోడల్ని మాట్లాడుతున్నాడు తప్ప తన వ్యక్తిగత పాపరహిత జీవితాన్ని గురించి కాదు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు ఒక మనిషి? రక్తమాంసాలను ఒక మనిషి పాపరహిత స్థితిని గురించి ఎలా మాట్లాడతాడు? ఎలా ఒక మోడల్ని ఇస్తాడు? క్రీస్తు తప్ప, క్రీస్తు మాత్రమే పాపరహిత స్థితిని గురించి మోడల్ ఇవ్వగలడు. ఇంకెవరు ఇచ్చినా సరే ఇన్వాలిడ్. ఎప్పుడు ఆల్రెడీ రోమియోలు రాసిన పత్రికలు ఆయన చెప్పి, ఆల్రెడీ గలతీ పత్రికలు ఆయన చెప్పి ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తున్నాయి కాబట్టి మీరేం చేయాలనుకున్నారు చేయలేరని చెప్పినప్పుడు మరలా ఎలా దాన్ని మనం దానికి ఇరికిస్తాం? 2026 క్రైస్తవ నాయకత్వం లేఖనాల్లో తమ సొంత ఆలోచనలు పెట్టడానికి పిహెచ్డి సాధించింది తప్ప లేఖనం ఏం చెప్తుందనే దాంట్లో ఎల్కేజీ స్థితిలోకి ఉండిపోయారు. ఎల్కేజీ ఏమంటారు, అది ఎల్కేజీ స్టాండర్డ్లో ఉండిపోయారు. దీని గురించి కూడా మరలా కొరింథీ మొదటి పత్రికలో మాట్లాడతాడు. చివరి వచనం, కొరింథీ మొదటి పత్రిక 14:20, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులుగా ఉండండి. ఒకవేళ ఇలా ఉంటే కనుక మనం బుద్ధి విషయంలో మెచ్యూర్డ్ అయితే కనుక, పెద్దవాళ్ళుగా ఉంటే కనుక మరలా క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళం, పౌలును పోలి నడుచుకున్న వాళ్ళమే. అది విషయం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే మినిస్ట్రీకి సంబంధించి 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం చివరి దాకా, లేదా 16వ అధ్యాయం చివరి దాకా, లేదా పత్రికలు అన్నింటిలో ఆయన ఏ మోడల్ అయితే ఇచ్చాడో ఆ మోడల్ను బట్టి నడుచుకోండి. ఓకే, ఇది ప్రొఫెషనల్ అంటే మినిస్ట్రీ విషయంలో. ఇకపోతే పర్సనల్ విషయంలో దాన్ని కూడా మోడల్ ఇచ్చాడు ఆయన, దాంట్లో కూడా ఆయన మోడల్ని ఫాలో అవ్వాలి. అది విషయం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.